అందరికీ నమస్తే. కన్నా రజని అంటే లాయర్ రజని, ఇప్పుడు ప్రస్తుతం నక్కా రజనీగా ఆమె ఈ మధ్య పిలుస్తున్నారు. కారణం ఏంటంటే ఆమె తెలుగుదేశం పార్టీలో ఒక ఫ్రెండ్గా ఉన్నారు. తర్వాత జనసేన పార్టీతో నా జీవిత భాగ్యస్వామ్యం, జీవిత ప్రయాణం అని చెప్పింది. తర్వాత లేదు ఇప్పుడు కొత్తగా వైసీపీ వచ్చేసింది. ఆ కొత్త వచ్చినటువంటి మోజు అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే మొగుడు కంటే కూడా లవర్ మీద మోజు ఎక్కువ ఉంటుంది కదా. ఈ మధ్య చాలామంది మహిళలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. సో అట్లాగనమాట, కొత్త పిచ్చోడు పొద్దురాడు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి మన అక్క తెల్లారు లేచిన దగ్గర నుంచి ఆ ఛానల్స్కి వెళ్ళి డప్పు కొడుతూనే ఉంటుంది. అయితే అక్కకు తెలియాల్సింది ఏంటంటే గురిగింజ సామెత బాగా అక్కకు వర్తిస్తుంది. ఎందుకంటే దాని కింద నలుపు దానికి తెలియదు. అక్క గతంలో చాలా వీడియోలు చేసింది. అప్పుడు మా వాళ్ళు గొప్ప సూర్యులు, మనగాళ్ళు, పోటుగాళ్ళు, అందుకే మా వాళ్ళ వెనకాల మిగతా కులస్తులు అమ్మాయిలు వెంటబడి మరి పెళ్లి చేసుకుంటారు. ఏదో ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. దాన్ని కూడా కాంట్రవర్సీ కోణంలో మాట్లాడిన అక్క ఇప్పుడు తాజాగా ప్లేట్ ఫిరాయించేసి అసలు ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరు చూడండి. వీడియో చూసే ముందు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకసారి చూడండి. అక్క అసలు సినిమాల్లోకి వెళ్ళలేదు కానీ వెళ్తే నేషనల్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, పర్సనల్ అంటే జగన్ గారికి గులకరాయి కొట్టినప్పుడు, గులకరాయి తగిలినప్పుడు, రక్తం వచ్చినప్పుడు కంటికి చాలా సమీపంలో తగిలింది సార్. అప్పుడు మీ వాళ్ళందరూ కూడా అన్ని గుళ్ళలో పూజలు చేపించినారు సార్. అప్పుడు ఆయన అన్నారు, ఏమో ఇట్లా కొట్టుకున్నావేమో ఎవరు తెలుసు అని ఒక ప్రచారంలో ఒక క్యాన్వాయ్ పై నుండి ఒక పార్టీ అధ్యక్షుడు పక్క పార్టీ నాయకుడికి, అప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి దెబ్బ తగిలితే అంత తేలిగ్గా మాట్లాడినావే, ఈ రోజు ఇది పర్సనల్ విషయం గురించి మాట్లాడతారా? నేను చేయించుకోలేదని చెప్పట్లా, అప్పట్లో చేయించుకుంటారు చలికాలంలో, ఇప్పట్లో చేయించుకున్నారు. చేయించుకోవడం కూడా చాలా మంచిదైంది. డాక్టర్ కి ధన్యవాదాలు అన్నారు సార్. పర్సనల్ విషయాల్లో అంటే చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు, మనకెందుకు సార్? కోర్టులో కేసు కదా, మనకెందుకు? ఓకే. తర్వాత నీ చెల్లి నువ్వు కొట్టినావు జగన్, అరే చెల్లిని కొడితే తల్లి అడిగిద్ది. చెల్లి చదువుకున్న విద్యావంతురాలు వెళ్ళి కేసు పెట్టిద్ది. చెల్లెలి భర్త రాష్ట్రాలకి కూడా వాక్యాలు చెప్పగల సమర్థుడు. చెల్లెలి భర్త అడుగుతాడు, మనం ఎవరు? అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా. గొడ్డలి సెంటర్ లో మనమే ఉన్నాం, స్టేట్ లో మనమే ఉన్నాం. గొడ్డలు ఈయనే పెట్టి నరికినాడని ఎన్ని చోట్ల చెప్పినామే, ఒక్క మాట ఓ అందిహే ఓ తుఫానీ హే నీ సెంట్రల్ కి చెప్పి అరెస్ట్ చేపించచ్చుగా. లిక్కర్ లో కల్తీలో ఈయనే ఉన్నాడు, కల్తీ మధ్యలో ఈయనే ఉన్నాడు, లిక్కర్ స్కామ్ లో ఈయనే ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయొచ్చంట, కానీ నేను చేయడంట. చేయడానికి మీరెవరు? చేయకుండా ఆగడానికి మీరెవరు? అదే అక్క ఒక చిన్న విషయం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ జీవితానికి వచ్చరికి అది ఓపెన్గా ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి జీవితంలోకి వచ్చరికి అది వ్యక్తిగతమైన అంశం అని చెప్పి మీరు కవర్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారి భార్య గారిని, వాళ్ళ తల్లి గారిని ఎవరైనా తిట్టవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఎవరైనా ఒక్క మాట అంటే మా భారతమ్మని అంటే మేము ఒప్పుకోము, మా భారతమ్మ జోలికి వస్తే మేము ఊరుకోము అంటే నాకు అర్థం కావట్లా. మీ భారతమ్మ మీకు ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారు జనసేన పార్టీలకు వాళ్ళకి అంత ముఖ్యం. అలాగే చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంత ముఖ్యం. అలాగే నారా లోకేష్ గారు సతీమణి గారు బ్రాహ్మణి గారు కూడా తెలుగుదేశం పార్టీకి అంత ముఖ్యం. నేనేమంటున్నానంటే నిండు శాసనసభలో ఒక మహిళను నీచంగా చిత్రీకరించినటువంటి పార్టీలో నువ్వు ఉన్నావు. నువ్వేదో పెద్ద సంస్కారవంతమైనటువంటి పార్టీ, నీతి జాతి కలిగిన పార్టీలో ఉన్నట్టుగా బిల్డప్ ఇమాక. నువ్వు ఒక నిండు శాసనసభలో ఒక మహిళని దారుణంగా మాట్లాడినటువంటి పార్టీలో ఉన్నావు కన్నా రజని. అందుకే నిన్ను రజనీ కాదు గజనీ అని చెప్పింది. ఎందుకంటే నువ్వు పేమెంట్ ఇస్తే అన్నీ మర్చిపోతుంటావు. నీకు ఒక్క పేమెంట్ ఒక్కడు తప్ప మిగతాది ఏది కూడా గుర్తుండదు. సరే, ఒకవేళ పక్క పార్టీ వాళ్ళ భార్యలు కాబట్టి వదిలేశారనుకోవచ్చు. తోడ పుట్టినటువంటి చెల్లెల మీద నీచమైనటువంటి పోస్టులు పెట్టినటువంటి పార్టీలో నువ్వు ఉన్నావు. అర్థమైందా? ఆ పార్టీ చరిత్ర, ఆ పార్టీలో మహిళల్ని ఎలా చూస్తారనే దానికి నిదర్శనం కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. అది కూడా పక్కన పెడితే సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి భార్య చేత బలవంతంగా రాజీనామా చేయించినటువంటి పార్టీలో నువ్వు ఉన్నావు. ఏం మన పార్టీ చరిత్ర ఎంత గబ్బు ఉందనుకున్నా మన పార్టీ చరిత్రకి నువ్వు గోడాడ మాట్లాడి నీతుల గురించి మాట్లాడుతున్నావే. పోనీ వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం వల్ల ఒకవేళ ఆగ్రహానికి లోనై షర్మిలారెడ్డి మీద పోస్టులు పెట్టారనుకోవచ్చు, కానీ మీ అన్నున్నాడే మహాగణాపాట్యుడు నిండు ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఏం మాట్లాడాలో తెలియకున్నట్టు
పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి అరే ఒక ఆడపిల్ల కట్టుకునేటువంటి చీర గురించి కూడా అంత పెద్ద బహిరంగ సభలో మాట్లాడాడంటే ఎంత నీచమైనటువంటి పరిస్థితి. ఆడపిల్ల బయటకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ మేనల్లులకు మేనగోడలకు అన్యాయం చేసిందని చెప్తుంటే ఈ అంట పర్సనల్ విషయాలంట. ఈ పర్సనల్ విషయాలు పెద్ద బహిరంగ సభ పెట్టి నేను 3 రాజధానులు అంటే ఆయన 3 భార్యలు 3 పిల్లలు కావాలంటున్నాడు. ఇది మాత్రం పబ్లిక్ విషయం. ఎందుకు పవన్ కళ్యాణ్ కాదు, పబ్లిక్ విషయం, ఇది పబ్లిక్ విషయం. కానీ ఆస్తిలో బాగా ఇవ్వలేదని చెల్లెలే బయటకు వచ్చి మాట్లాడితే దాని గురించి మాట్లాడితే ఇది వాళ్ళ కుటుంబ వ్యవహారం. నారా కుటుంబం మాత్రం వాళ్ళకి వ్యవహారం ఉండదు. ఆ హార్మోని పెట్టని తీసుకొచ్చి మీరు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టించి చంద్రబాబు నాయుడు పరమ దుర్మార్గుడు, మా ఆయన ఎన్టీఆర్ గారు అని అది హార్మోని పెట్టే వాయిస్తే అది నందమూరి కుటుంబం బహిరంగంగా ఉండాల్సిన విషయం. ఇది మాత్రం పర్సనల్, ఇది వ్యక్తిగత విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వ్యక్తిగత విషయం. ఇక గులకరాయి స్టంట్ చేద్దాం. కోడికత్తి ఏమైంది పాపం, ఆ పిల్లాడికి ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు జైల్లో మగ్గిపోతా ఉన్నాడు. అనవసరంగా వాడి జీవితాన్ని నాశనం చేశారు. అంటే ఒక దళిత బిడ్డ అంటే అంత చులకన, అంత దారుణంగా అతని జీవితాన్ని నాశనం చేశారు. ఇక కోడికత్తి పక్కన పెట్టేస్తే గులకరాయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి. దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి 1060 మంది సెక్యూరిటీ ఉంటారు. ఆయన ఒక బహిరంగ సభ పెట్టాలంటే ఈ 1060 మంది పోలీసుల్ని వీళ్ళే ఒక పెద్ద సైన్యంలాగా కనపడింది ఆయన బహిరంగ సభలో. అంత పెద్ద జనం ఉండగా అసలు వాడు ఎంత చక్కగా గురి చూసి కొడితే జగన్మోహన్ రెడ్డికి ఈ పక్కన, మరి మన ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఈ పక్కో ఏ పక్కో తెలియక ఒకసారి ఇటు పక్క వేసాడు బ్యాండేజ్, ఒక పక్క ఇటు పక్క వేసాడు బ్రాండేజ్. కాకపోతే నేను అనేది ఏంటంటే అంత గురిగా కొట్టినటువంటి వాడిని, అంత చక్కగా కొట్టినటువంటి వాడిని ఎవరైనా తీసుకెళ్ళి వాడికి ఒలింపిక్స్లోనో లేకపోతే ఆసియా క్రీడల్లోనో ట్రైనింగ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్కి అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ ఒక 2-3 స్వర్ణాలు వచ్చాయి. ఎందుకంటే ఎక్కడ బహిరంగ సభ, ఎంతమంది సెక్యూరిటీ ఉంది, ఎంత పోలీస్ వ్యవస్థ ఉంది, అయినా కూడా వాడు గులకరాయి వేశాడు. అది ఒక పెద్ద పొలిటికల్ స్టంటు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అక్క, మన ఒక్కరమే నీతిమంతులం, మనమే మంచోళ్ళం, మనమే పెద్ద తెలియకల్లోళ్ళం అనేటువంటి దాన్ని మర్చిపోయి గత చరిత్ర అంతా దరిద్రం, దౌర్భాగ్యం, చండాలం, అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండకూడనటువంటి దరిద్రమైనటువంటి అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకున్నావు. నేను ఇంకా నీ గురించి మాట్లాడదలుచుకుంటున్నా. నువ్వు పద్దాకలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు సర్జరీ చేసుకున్నారు, అది మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడొద్దు అన్నారు, మాట్లాడు, తప్పేముంది. కాకపోతే నువ్వేమన్నా అనారోగ్యాన్ని కూడా ఆయన ఏదో ఎస్కేప్ అయిపోవటానికి చెప్పాడు అన్నట్టుగా మాట్లాడావు కూడా దాని మీద స్పందించాల్సి వచ్చింది. అంతేగాని ఎవడొద్దన్నాడు, తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఏసీబీ కోర్టులోనో లేకపోతే సిబిఐ కోర్టులోనో లేకపోతే హైకోర్టులోనో సుప్రీంకోర్టులో ఆయన మీద కేసులు ఏం లేవు. ఆయన ఇష్టమైతే ప్రచారానికి వెళ్తాడు, లేకపోతే లేదు. మన కంటే కేసులు ఉన్నాయి కాబట్టి భయపడిపోయి కేంద్రం కాళ్ళు ఉట్టుకుంటారు. అసలు నేను అడుగుతున్నా, నువ్వు తప్ప నుంచి ఇంకెవడు వైసీపీలో ఎవరు లేడా? నువ్వు కూడా మాట్లాడాలా? ఆడవాళ్ళకు విలువల గురించి, వ్యక్తిత్వాల గురించి నువ్వు మాట్లాడాలా? నువ్వు పార్టీలు మార్చేస్తా ఉన్నావు, మీ వైసీపీ వాళ్ళు మాటలు మార్చేస్తున్నారు, ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి గురిగింజ సామెతలు చెప్తున్నావు. నీకు వైసీపీ వాళ్ళు ఇస్తున్న డబ్బులు బాగా అమ్ముడుపోయి ఏం చేయాలో అర్థం కాక ఏ షోకి వెళ్తే ఆ షోకి నువ్వు ఒక రేట్ ఫిక్స్ చేసుకుంటావు. షోకి 1000 రూపాయలు 1500 అని చెప్పి రోజుకు ఒక 10-15 షోస్లో ఆ వీడియోస్ పార్టిసిపేట్ చేస్తా ఒక 15,000 30,000 సంపాదించుకుంటున్నావు. నువ్వు చెప్పే అన్ని సొల్లు మాటలు ఇలా వైసీపీ వాళ్ళకి బాగా పూనకం వచ్చి వింటా ఉన్నారు. ఎత్తుతా పైకి ఎత్తుతావు, ఇంకా పేమెంట్ రాదన్నప్పుడు అక్కడి నుంచి ఒకేసారి జగన్మోహన్ రెడ్డి కింద పడేస్తావు. ఆయనకు అసలే బొక్కలు ఎక్కువ ఉన్నాయి. మీలాంటి వాళ్ళు జాకీలు వేస్తేనే ఆయన పైకి లేవడు. అలాంటిది మీలాంటి వాళ్ళు ఒక్కసారి కింద పడేస్తే ఆయన బరస్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేదంటే నక్కా రజని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ స్టేజ్ ప్లాట్ఫామ్ ఎలాంటిదో తెలుసుకొని మనం మాట్లాడితే మంచిగా ఉంటుంది. లేకపోతే ఇలాగే డబ్బులు ఇస్తున్నారు కదా అని వాగితే ఇలాగే బరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.